హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చాలా వీడియోస్ పెట్టాను, కానీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కలిపి అయితే పెట్టలేదు. దీనికి నెక్ కూడా మనకి ఇలా డిఫరెంట్గా వస్తుందండి, స్టార్ షేప్లో. ఫ్రంట్ బ్యాక్ కూడా, హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి ఈ డిజైన్కి. దీన్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే 1 మీటర్ లైనింగ్, కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. దాన్ని ఇలా ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ చేసి వేసుకుంటున్నాను. చూడండి, హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మనము 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవాలంటే మనం హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత హుక్స్ పట్టి వైపు నుంచి ఆది బ్లౌజ్కి నడుం లూస్ అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇలా చెక్ చేసుకునేటప్పుడు నడుం లూస్ దగ్గర మనకి కాజా పట్టిని లోపలికి నెట్టేసి మనము లూస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇది మనకి 33 ఇంచెస్ అయితే వచ్చింది కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్. చంక డౌన్ కోసం 3.5 అంటే 3.5 అయితే తీసుకోవాలి. చూడండి, బ్లౌజ్ హైట్ 10.5 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 11.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. అదే 11.5 ఇంచెస్ చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 3.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి చంక లూస్ అనేది చెక్ చేసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకున్నప్పుడు నాకు 7.7 ఇంచెస్ అయితే వచ్చిందండి. అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని అలాగే చంక లూస్ మార్కింగ్ని కలుపుకుంటూ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే కింది వైపు హ్యాండ్ లూస్ వచ్చి 5.5 ఇంచెస్, 2 ఇంచెస్ ఖర్చుతో కలిపి తీసుకున్నానండి. ఇక్కడ మనకి చంక దగ్గర చిన్న అతుకు అయితే పడుతుంది. హ్యాండ్స్కి మిడిల్ ఒక టక్స్ ఇచ్చుకొని, టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి చంక లూస్ దగ్గరికి ఇలా కరెక్ట్గా టేప్ని పెట్టుకొని మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని మనం హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి. లోత్ తీసుకున్న వైపు చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ని ఇటు సైడ్ జాయింట్స్ నుంచి ఇటు సైడ్ జాయింట్స్కి ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనకి డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లూస్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 2 ఇంచ్ వచ్చేలాగా ఈ క్లాత్ని మనం డబుల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఉంది కదా ఆ క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి, పెద్ద సైజ్ బ్లౌజ్. చూడండి, ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపు ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్గా ఉండేలాగా పెట్టుకున్న తర్వాత కింది వైపు మిషన్ అంచు అనేది ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కింది వైపు పట్టి జాయింట్ చేసుకొని కుట్టుకోవడానికి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేస్తాను కాబట్టి 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి పొడవు చెక్ చేసుకోవడానికి బ్యాక్ డాట్స్ పడతాం కదా, అక్కడ నుంచి షోల్డర్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనము నెక్ డౌన్ మార్కింగ్ చేసుకోవడానికి ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని నెక్ డౌన్ అనేది ఎంత ఉందో ఇక్కడ మనం 1.5 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడ నుంచి ఇలా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక ఫింగర్ అనేది ఇలా పెట్టుకొని మనం ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇక్కడ మనం ఫింగర్ పెట్టుకునింది షోల్డర్ కుట్టుకోవడానికి 1/2 ఇంచ్ ఖర్చు కోసం అండి. ఇప్పుడు షోల్డర్ కోసము నెక్ కోసం 5.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే 5.5 ఇంచెస్ని కింది వైపు కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక డౌన్ కోసం 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకుంటున్నానండి. మనం చంక లూస్ అనేది ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే మన నడుం లూస్ని బట్టి అయినా చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి 1.5 ఇంచు కార్నర్లో మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను. నెక్ అనేది నేను ఇక్కడ పై వైపున 2.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఆది బ్లౌజ్ కి హుక్స్ పట్టీ ఉంటుంది కదా, హుక్స్ పట్టీకి షోల్డర్ జాయింట్ చేస్తుంటాం కదా, ఆ జాయింట్ దగ్గర నుంచి మనం ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసాం కదా, ఆ జాయింట్ అనేది 1/2 ఇంచ్ వదిలేసిన దగ్గరికి పెట్టి ఇలా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కొలుచుకోవాలి. ఇలా బ్లౌజ్ని రౌండ్గా షేప్ తిప్పుకుంటూ
కలుపుకుంటూ ఎక్కడ వరకు వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక పావించు పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ తీసుకోవడానికి 4వ ఊక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనము మెయిన్ డాట్ పడతాం కదా, అక్కడ వరకు పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకొని ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు కింది వైపుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్లో మనము హెమ్మింగ్ పట్టీకి మార్కింగ్ చేసుకున్నాం కదా 1.5 ఇంచు, అక్కడ నుంచి బ్లౌజ్ని ఇలా పెట్టుకొని షేప్ బెల్ట్ ఎంత వరకు ఉందో అక్కడ వరకు మార్కింగు, అలాగే 1/2 ఇంచు కిందికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ ప్రకారం కూడా చంక డౌన్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఖర్చుతో కలిపి. ఇప్పుడు ఈ 3 డాట్స్ను కూడా ఇలా నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ కింది వైపు విడత వచ్చి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అనేది కట్ చేయనండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇలా షేప్ అనేది తీసుకున్న తర్వాత మనము ఇక్కడ చంక్ అనేది కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ నెక్ అనేది కట్ చేయనండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను, ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర మనము ఒక 1/2 ఇంచ్ అనేది లోత్ తీసుకోవాలండి. చూడండి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని లోత్ అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని లోత్ తీసుకున్నట్లయితే మనకి చంక దగ్గర ముడతలు అనేది రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనం ఇక్కడ లైనింగ్ అయితే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ పైన ఎలా పెట్టి కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నెక్కి వర్క్ ఉంది కాబట్టి నెక్ మిడిల్ని వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా నెక్ మిడిల్కి ఇలా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి. మనకి నెక్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది ఆ వర్క్ దగ్గరికి కరెక్ట్గా పెట్టి మనము చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే లైనింగ్ కన్నా మెయిన్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు అనేటివి వస్తాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఆ వర్క్కు తగినట్టు మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి. కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే నెక్ అనేది కట్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా ఇక్కడే కంటిన్యూ అవుతుంది కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఉంది కదండి చంక దగ్గర పీసు, దీన్ని మనం షేప్ బెల్ట్ల కోసం యూజ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఈ 2 హ్యాండ్స్ని కూడా వర్క్ అనేది ఇలా మిడిల్కి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకొని మనం ఈ 2 హ్యాండ్స్ని కూడా సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అది ఇలా ఓపెన్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా పీస్ అనేది కూడా నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఇక్కడ చిన్నగా అతుకు అయితే పడుతుందని చెప్పాను కదండి, ఆ అతుకు వేసుకోవడానికి మనకి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకొని అతుకు అనేది వేసుకుంటున్నానండి చంక దగ్గర. ఈ చంక దగ్గర వేసే అతుకు అనేది మనకి పై వైపుకి ఏం కనిపించదండి, కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా చంకకి జాయింట్లు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకుంటాం కదా, ఈ 2 ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టుకొని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. అలా కాకుండా మనము సపరేట్గా స్టిచ్ చేసుకున్నట్లయితే 2 హ్యాండ్స్ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా స్టిచ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ఆపోజిట్గా పెట్టి స్టిచ్ చేసుకొని, ఇప్పుడు చూడండి చంక దగ్గర జాయింట్ వేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్కి తగినట్టు ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనము చంక దగ్గర జాయింట్ అనేది వేసుకోవాలండి. ఇలా ఒక స్టిచ్ అనేది 1/2 ఇంచు వెడల్పుతో వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని దానిపైన పై కుట్టు అనేది వేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. దీన్ని కూడా మన హ్యాండ్ షేప్కి తగినట్టు నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్ కూడా చంక దగ్గర జాయింట్ అనేది నీట్గా వేసుకోవాలి. ఆల్రెడీ ఒక పక్క అయితే వేసేసాం కదా, ఇంకొక పక్క కూడా నీట్గా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి మెయిన్ పీస్ అనేది ఎలా జాయింట్ చేయాలో చూద్దాము. మనకి మెయిన్ పీస్కి ఇక్కడ మిడిల్ పార్ట్ అనేది కరెక్ట్గా చూసుకొని మిడిల్ పార్ట్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అదేలాగా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి.
ఇలా ఇచ్చుకున్న తర్వాత మెయిన్ పీస్ రైట్ సైడ్, లైనింగ్ రైట్ సైడ్ రెండు కూడా ఆపోజిట్గా పెట్టుకొని మనకి ఖర్చు కోసం వదిలి కాకుండా ఇలా ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఎడ్జ్లో స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఇప్పుడు మనము ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదులుకుంటాం కదా, ఆ 1/2 ఇంచ్ మార్జిన్తో వర్క్ అనేది ఎలా ఉందో ఆ షేప్కు తగినట్టు కుట్టుకుంటూ రావాలి. ఎప్పుడైనా సరే వర్క్ వేసిన బ్లౌజులకి ఇలా రివర్స్ చేసుకొని కుట్టుకున్నట్లయితే మనకి వర్క్ అనేది ఎక్కడి వరకు ఉంటుందో కనిపిస్తుంది కాబట్టి నీట్గా కుట్టుకోవడానికి అవుతుంది. ఇప్పుడు ఆ షేప్కు తగినట్టు ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఆ కట్ వర్క్ షేప్ చుట్టూ కూడా ఇలా నీట్గా చిన్న కట్స్ అనేది ఇచ్చుకుంటే నీట్గా రివర్స్ అవుతుంది బ్లౌజ్ అనేది. చూడండి, ఇలా నీట్గా రివర్స్ చేసుకున్నప్పుడు లైనింగ్ అనేది పై వైపుకి అస్సలు కనిపించకూడదండి. ఇలా నీట్గా రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడ్ హ్యాండ్స్కి కింది వైపున స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఆ కట్ వర్క్ షేప్ అనేది ఏదైనా లోపలికి వెళ్ళిపోతే ఒక సూది సహాయంతో నీట్గా ఓపెన్ చేసుకుంటూ లైనింగ్ అనేది పై వైపుకి కనిపించకుండా ఆ షేప్కి తగినట్టు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో 2 హ్యాండ్స్ని కూడా మనము రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్ని కూడా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చంక దగ్గర కట్ చేసిన పీసులను యూజ్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా పెట్టి స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకుంటూ వస్తున్నాను. 2 షేప్ బెల్ట్ని కూడా ఇలా ఆపోజిట్గా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రాగా ఉంది కదా ఇటు సైడు, ఆ క్లాత్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ పైన నీట్గా రఫ్ చేసుకొని లైనింగ్ని వెనక్కి మళ్ళించి మెయిన్ పీస్ రైట్ సైడు ఇలా ఒక 1/2 ఇంచు వెడల్పుతో కింద వైపు స్టిచ్ అనేది వేసుకోవాలి పై కుట్టు. సేమ్ ఇదేలాగా ఇటు సైడ్ దానికి కూడా నీట్గా రఫ్ చేసుకున్నట్లయితే లైనింగ్ అనేది పై వైపుకి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుందండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. మిడిల్లో స్టిచ్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 షేప్ బెల్ట్ని ఇలా ఆపోజిట్గా పెట్టుకొని హెచ్చు తగ్గులు అనేది ఏదన్నా ఉంటే నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ కాజా పట్టి వైపు నుంచి షేప్ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఒక మార్కింగు, మన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ దగ్గర. అలాగే చివర్లో ఖర్చు కుడతాం కదా, అక్కడ వరకు కూడా ఇలా నీట్గా మార్కింగ్ చేసుకొని షేప్ అనేది కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో కట్ చేసుకుంటే ఆది బ్లౌజ్ ప్రకారం వస్తుంది. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. షేప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ మెయిన్ పీస్కి లైనింగ్కి రెండింటిని కూడా ఇలా మిడిల్లో ఓపెన్ చేసుకోవాలండి. 2 వైపులకి సపరేట్గా ఇలా నీట్గా ఓపెన్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ పీస్ని లైనింగ్ని నెక్ అయితే కట్ చేయలేదు కదా, చూడండి లైనింగ్ పైన మెయిన్ పీస్ అనేది ఇలా పెట్టి మనకు ఆ షేప్ ఎక్కడి వరకు కరెక్ట్గా తిరుగుతుందో చూసుకొని అక్కడ వరకు ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా బయటికి మార్కింగ్ చేసుకొని నెక్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా మనకి 1/2 ఇంచ్ అనేది బయటికి మార్కింగ్ చేసుకోవడం వల్ల నెక్ విడ్త్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వేసేటప్పుడు కూడా సరే మనం ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని వర్క్ అనేది ఎక్కడి వరకు ఉంటుందో చూసుకొని దానిపైన మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. వర్క్ పైన స్టిచ్ పడకుండా వర్క్ ఎడ్జ్ను స్టిచ్ పడేలాగా వేసుకున్నట్లయితే మనకి క్లాత్ అనేది పై వైపుకి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకొని నెక్ చుట్టూ మనకి చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. మనకి ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అక్కడ. ఇప్పుడు లైనింగ్ని వెనక్కి మళ్ళించి మెయిన్ పీస్ రైట్ సైడ్ నెక్ చుట్టూ కూడా పై కుట్టు అనేది వేసుకోవాలి. ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ అయితే ఓకే, కానీ ఫ్రంట్ నెక్ అయితే మరీ డిఫరెంట్గా ఇచ్చాడండి. స్టార్ నెక్కే కానీ మనకి ఆ క్రాస్ అనేది పై వైపు వరకు కూడా క్రాస్గా వచ్చింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి మెయిన్ పీస్ని లైనింగ్ని నీట్గా జాయింట్ చేసుకోవాలండి. ముడతలు అనేది రాకూడదు ఎక్కడా కూడా మనకి.
ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అవుతుందండి వర్క్ బ్లౌజ్కి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ పార్ట్కి కూడా మనము లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా సరే హ్యాండ్స్కి అయినా బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా ఇలా లైనింగ్ని రివర్స్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పై వైపుకి కనిపించకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి 2 పార్ట్స్కి కూడా మనము ఫ్రంట్ పార్ట్స్కి లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము డాట్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. లావుగా ఉన్న వాళ్ళకి అలాగే పెద్ద సైజ్ బ్లౌజులకి. చూడండి ఇలా షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇది మనకి మెయిన్ డాట్ వెడల్పండి. చూడండి హైట్ వచ్చి 2.5 ఇంచు అయినా తీసుకోవచ్చు, లేకపోతే 2.75 అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే 1.5 ఇంచు వెడల్పు 2.75 ఇంచు పొడవు అనేది తీసుకున్నాను. చూడండి మెయిన్ డాట్ లావుగా ఉన్న వాళ్ళకి ఇలా పట్టుకుంటే చెస్ట్ దగ్గర టైట్ లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు హూక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ పట్టుకోవడానికి 1/2 ఇంచు వెడల్పు 2.5 ఇంచులు పొడవు ఉండేలాగా మనము హూక్స్ పట్టి కాజా పట్టి వైపు సెకండ్ డాట్ అయితే పట్టుకోవాలండి. ఇప్పుడు 3వ డాట్ పట్టుకోవడానికి ఈ 2 డాట్స్ని ఇలా ఎడ్జ్ అనేది ఇలా పట్టుకున్నట్లయితే మనకి చంక దగ్గర ఒక ఫోల్డింగ్ లాగా వస్తుంది. ఆ ఫోల్డింగ్ దగ్గర 3.5 ఇంచులు పొడవు 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా 3వ డాట్ అనేది పట్టుకున్నట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్కడా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదండి. ఫ్రంట్ పార్ట్లో ఇలా పట్టుకున్నట్లయితే పెద్ద సైజ్ బ్లౌజులకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అనేది. అదే సన్నగా ఉండే వాళ్ళకైతే మనము మెయిన్ డాట్ వెడల్పు అనేది 1 ఇంచు కానీ లేకపోతే 1.25 ఇంచు కానీ తీసుకోవచ్చు. మరీ సన్నగా ఉండే వాళ్ళకైతే 1 ఇంచు, కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే 1.25 ఇంచు అనేది తీసుకోవాలి. పొడవు వచ్చి 2.25 కానీ లేకపోతే 2.5 కానీ తీసుకోవచ్చండి. చూడండి 2 పార్ట్లకి కూడా మనము మెయిన్ పీస్ని లైనింగ్ని జాయిన్ చేసుకొని డాట్స్ అయితే పట్టుకున్నాం కదా. దీనికి షేప్ బెల్ట్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చూడండి మనకి షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడ్ షేప్ బెల్ట్ అనేది ఇలా హూక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి పెట్టి జాయిన్ చేసుకుంటున్నానండి. నేను 2 సైడ్ పార్ట్లకి కూడా హూక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచే షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తాను. అప్పుడే మనకి హెచ్చు తగ్గులు అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ దగ్గర చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా మనము షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. దానికి రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టాను, దీనికేమో రైట్ సైడ్ అనేది కింది వైపుకి వచ్చేలాగా పెట్టుకొని షేప్ బెల్ట్ అనేది కింది పెట్టి స్టిచ్ చేస్తున్నాను. రెండింటిని మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి డిఫరెన్స్ అనేది. ఈ ఖర్చు పార్ట్ ఉంది కదా, మనం షేప్ బెల్ట్ కుట్టుకున్న ఖర్చు పార్ట్ అనేది పై వైపుకి పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి, పై కుట్టు. ఇప్పుడు హూక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి 3 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్, 2 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను. కాజా పట్టి కోసం 3 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ కింది వైపు పెట్టి మన ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పై వైపుకి, రాంగ్ సైడ్ అనేది కింది వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి పై వైపున మనము నెక్ రివర్స్ చేసాం కాబట్టి ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవడానికి క్లాత్ అనేది ఒక 1/2 ఇంచు వదిలిపెట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత కింది వైపు ఖర్చు క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కాజా పట్టి కోసం తీసుకున్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనం ఖర్చు ఎక్కడ వరకు అయితే కుట్టుకున్నామో అక్కడ వరకు ఈ పట్టీని పెంచి కుట్టుకోవాలండి. కాజా పట్టీని మనం ఎప్పుడైనా సరే పెంచే కుట్టుకుంటాం కాబట్టి ఇలా నీట్గా పెంచి కుట్టుకున్న తర్వాత పై వైపును కూడా ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ కుట్టు పక్కనే ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హుక్స్ పట్టి కోసం 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ అయితే తీసుకొని హుక్స్ పట్టి కోసం తీసుకున్న క్లాత్ని కింది వైపు అలాగే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్కి, రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. దీనికి కూడా పై వైపున ఖర్చు కోసం క్లాత్ అనేది వదిలిపెట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని ఇలా ఓపెన్ చేసి పట్టీ పైన కుట్టు పడేలాగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు కింద పైన 2 వైపులా కూడా ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. హూక్స్ పట్టీని లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి, కాజా పట్టీనేమో పెంచి కుట్టుకోవాలి. పై వైపును కూడా ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోతుంది.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, చూడండి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కానీ అలాగే డాట్స్ పట్టిన దగ్గర కానీ ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి లైనింగ్కి మెయిన్ పీస్కి ఇలా మిడిల్లో స్టిచ్ అనేది వేసుకోవాలండి. నెక్ మిడిల్లో మెయిన్ పీస్కి నెక్ మిడిల్ పాయింట్ అలాగే లైనింగ్కి నెక్ డౌన్ మిడిల్ పాయింట్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని ఈ రెండు టక్స్లు కూడా సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలి. అలాగే కింది వైపు నెక్ డౌన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని నెక్ మిడిల్లో ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి నెక్ చుట్టూ కుట్టుకునేటప్పుడు లైనింగ్ మెయిన్ పీసు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు రివర్స్ చేసుకొని వర్క్ ఎక్కడి వరకు ఉందో ఆ ఎడ్జ్ని స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కుట్టు అనేది వర్క్ పైన పడకూడదండి, ఎందుకంటే మనము చాలా డబ్బులు పెట్టి వర్క్ అనేది వేయించుకుంటాం కదా, అలా వేయించుకున్న వర్క్ లోపల వైపుకి వెళ్ళిపోతే కనిపించకుండా బాగుండదు. కాబట్టి వర్క్ ఎడ్జ్ను స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకునేటప్పుడు మనకి మగ్గం వర్క్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. థ్రెడ్ వర్క్ బ్లౌజులు అయితే చాలా ఈజీగానే కుట్టుకోవచ్చండి. కాకపోతే నెక్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని నెక్ డౌన్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది నెక్ లోపల ఉన్నది నీట్గా కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా నీట్గా నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్నట్లయితే మనం నెక్ చుట్టూ పై కుట్టు అనేది వేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పై వైపుకి రాకుండా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది. ఇప్పుడు లైనింగ్ని వెనక్కి మళ్ళించి మెయిన్ పీస్ రైట్ సైడ్ నెక్ చుట్టూ పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ పై కుట్టు అనేది వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. మనం లైనింగ్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లైనింగ్ని ఇలా నీట్గా చేతులతో సర్దుకుంటూ కుట్టుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా చిన్న ముడత అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ని లైనింగ్ని జాయిన్ చేసుకున్నాం కదా, కింది వైపు హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచ్ వెడల్పుతో మనం క్లాత్ అనేది వదిలేసాం కదా, ఆ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని లూజ్ కుట్ అయితే వేసుకుంటున్నాను. మనము బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత చేతి హెమ్మింగ్ అయితే వేస్తానండి కింది వైపు. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా పట్టుకోవాలో చూద్దాము. షోల్డర్కి మిడిల్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలండి. మనకి బ్యాక్ డాట్స్ అనేది వెడల్పు తక్కువగా పట్టుకున్న పొడవు తక్కువగా పట్టుకున్న నెక్ అనేది జారిపోయే అవకాశం ఉంటుంది. ఈ డాట్స్ వల్ల కూడా మనకి నెక్ అనేది జారిపోతుందండి, కాబట్టి నీట్గా కుట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకుందాము. మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలాం కదా, అదే 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకొని నెక్ వైపు నీట్గా రఫ్ చేసుకోండి. స్ట్రైట్ కటింగ్ బ్లౌజులకి నెక్ అనేది అంతగా జారదండి, క్రాస్ కటింగ్ బ్లౌజులకి ఎక్కువగా మనకి నెక్ అనేది జారిపోయే అవకాశం ఉంటుంది. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని మనము మిడిల్లో హ్యాండ్స్కి టక్స్ ఇచ్చుకున్నాం కదా, అది షోల్డర్కి మిడిల్లో పెట్టుకొని హ్యాండ్స్ అనేది బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ క్లాత్ని కానీ బాడీ పార్ట్ క్లాత్ని కానీ సాగదీయకుండా కుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కుట్టు పైనే డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. మనం హ్యాండ్స్ని షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవడం వల్ల హ్యాండ్స్ క్లాత్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. అలా కాకుండా మనం సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి జాయింట్ చేసుకున్నట్లయితే హ్యాండ్ మిడిల్ పాయింట్ షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా రాకుండా ఒక్కొక్కసారి చాలా ప్రాబ్లం అయితే వస్తుంది. కాబట్టి హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ కూడా మనము హ్యాండ్స్ని బాడీ పార్ట్ని జాయింట్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదేలాగా 2 వైపులా కూడా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ను కూడా సేమ్ అదేలాగా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్లో లూసు అలాగే ఫ్రంట్ పార్ట్లు 2 వైపులా కూడా ఆది బ్లౌజ్ నుంచి లూస్ అనేది చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నప్పుడు హ్యాండ్ లూస్ అనేది 5.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 5.5 ఇంచెస్ని ఇలా స్టార్టింగ్లో మార్కింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ నుంచి చంక లూస్ అనేది చూసుకోవాలి. ఇలా చంక లూస్ చూసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం సైడ్ జాయింట్స్ చేస్తుంటాం కదా, అక్కడ వరకు ఇలా మనము నీట్గా అడ్జస్ట్ చేసి పట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి
ఈ చంక దగ్గర వరకు ఇలా పెట్టుకొని మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న క్లాత్ ఖర్చు ఉంటుంది కదా, అది పై వైపుకు ఉండాలండి. పాదం వైపుకు ఉండేలాగా పెట్టుకొని నీట్గా పై వైపు నుంచి స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా చంక వరకు కుట్టుకున్న తర్వాత కింది వైపు మనం ఫ్రంట్ బ్యాక్కి లూస్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ రెండు మార్కింగ్లని సమానంగా పట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మనకి సైడ్ జాయింట్స్ ఎప్పుడైనా సరే ఇలా స్ట్రైట్గా వచ్చినట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం కూడా సైడ్ జాయింట్స్ మీదే ఆధారపడుతుంది. మనకి ఇలా స్ట్రైట్గా రాకుండా క్రాస్గా వస్తే అప్పుడే మనకి బ్లౌజ్లో ఎక్కడో తప్పు చేసామనేది తెలిసిపోతుందండి. చూడండి, ఈ కుట్టు పక్కనే ఒక 2-3 కుట్లు అనేది పావించు మార్జిన్తో వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఉంటే నీట్గా కట్ చేసుకోండి. అలాగే చిన్న థ్రెడ్స్ ఉంటే కూడా నీట్గా కట్ చేసుకోండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు చంక దగ్గర మనకి ఇలా ప్లస్ మార్క్ అనేది రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. రెండు వైపులా కూడా సైడ్ జాయింట్స్ అనేది చేసుకున్న తర్వాత మన వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.